అంటే ఒక గోల్డ్ మెడల్స్ స్టార్ట్ అయినాక ఇవి స్టార్ట్ అయినాక వరల్డ్ కప్స్ అందరికంటే ఎక్కువ సపోజ్ ఒక 10 మెడల్స్ అతనికి వచ్చాయి. అతన్ని ఇంటర్వ్యూ చేశారు. నీకు ఎలా సాధ్యమైంది? మరి ఇన్ని మెడల్స్ ఎలా సంపాదించగలిగావంటే, నేను రోజు ప్రాక్టీస్ చేస్తాను అన్నాడు. మరి మనకు కూడా సాధ్యమే. రోజు మనం ప్రార్థన చేసి మనం అద్భుతాలు చేయొచ్చు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. డైలీ ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు మరి కోహ్లీ కూడా క్రికెట్లో అంత గొప్పగా ఉన్నాడంటే, మరి మనకు జ్వరాలు వస్తాయి, జలుబులు వస్తాయి, అన్ని రోగాలు వస్తాయి. మరి వాళ్ళకి రావు. వచ్చినా కానీ వాళ్ళు సరిదిద్దుకుంటారు. ఎలా అంటే వాళ్ళకి ఫిట్నెస్ ముఖ్యం, మనకు ప్రార్థన ముఖ్యం. మనం ప్రార్థనలోనే ఫిట్నెస్ కలిగి ఉండాలి. రోజర్ ఫెడరర్ అనే ఆయన ఉన్నాడు. ఆయన కూడా అంతే. 10 ఏళ్ల వరకు అసలు అతను కొట్టిన వాళ్ళే లేరు షటిల్ బ్యాడ్మింటన్లో. ఎలాగయ్యా అంటే, నేను రోజు ఆడతాను, రోజు నేర్చుకుంటాను అంటాడు. హుస్సేన్ బోల్ట్ అని ఉండేవాడండి. అది 7వ సంవత్సరం అప్పుడు అతనికి పరిగెత్తడం అలవాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఇక తను ఒక 10-15 ఇయర్స్ వరకు రన్నింగ్ రేస్లో వరల్డ్ రికార్డ్స్ అతను కొట్టిన వాళ్ళు లేరు అసలు ఎవరు. ఏంటి నీ రహస్యం అంటే అప్పుడు వరల్డ్ రికార్డు 10 నిమిషాలు ఉండేది. 100 మీటర్స్ని 10 నిమిషాల్లో 10 సెకండ్లలో పరిగెత్తాలి. అది వరల్డ్ రికార్డు. ఇతను 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు. ఎందుకోసమో తెలుసా? 1 నిమిషం ముందు రావాలని ప్రాక్టీస్ చేశాడు. 1 నిమిషం ముందు వచ్చాడు. 9 నిమిషాల్లో కంప్లీట్ చేశాడు రన్నింగ్ రేస్ని. 10 సార్లు వరల్డ్ రికార్డ్ని సాధించాడు. మరి మనం ఎందుకు సాధించలేకపోతున్నాం? దేవుని కృపని, ఇంత మహోన్నతమైనటువంటి అద్భుత దేవుణ్ణి మనం పెట్టుకొని కష్టాలు, నష్టాలు, అప్పులు అన్నీ మనకే తగులుతున్నాయి. ఎందుకు? సమ్వేర్ వీఆర్ మిస్సింగ్. డిసిప్లిన్ మర్చిపోతున్నాం.